విశాఖలోనూ పెద్ద సంఖ్యలో షాప్స్ ఏర్పాటు చేశారు. మద్దెలపాలెంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ వద్ద కొనుగోలుదారులతో సందడి నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. దీపావళి సందడి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో వచ్చి దేశమంతా కొనసాగుతుంది. అయితే దీపావళి అంటేనే క్రాకర్స్, ఆ క్రాకర్స్ కొన్ని చిన్న పిల్లల నుంచి ప్రతి ఒక్కరు కూడా సో అవి పేల్చితేనే ఆనందంగా ఉంటుంది. సో ఆ దీపావళి రోజున ఇప్పుడు మనం చూడొచ్చు, విశాఖలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్ లో దీపావళి సందడి మొదలైంది అని మనం చెప్పొచ్చు. ఆల్రెడీ క్రాకర్స్ కొనేందుకు ప్రజలంతా కూడా ఇక్కడికి వస్తున్నారు. సో గతంతో పోలిస్తే ఎలా ఉన్నాయి ఏంటి విషయాలు మనతో కొంతమంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సో ఆల్రెడీ క్రాకర్స్ మీరు కొనడానికి వచ్చారు కదండి, ఎలా అనిపిస్తుంది ఏంటి? సో రేట్స్ కానీ ఇవి కానీ ఎలా అనిపిస్తుంది? రేట్లు అంటే ఎలా అండి, ప్రతి దుకాణంకి వెళ్ళి అడగలేదు కదా, ప్రతి షాప్కి వెళ్ళి ఇక్కడ ఎంత ఉంది అక్కడ ఉంటుంది అడగలేదు. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ కొని ఉంటారు కదా మీరు, కొన్నా కానీ సంవత్సరం మారిపోతున్నాయి కదండి. ఒక సంవత్సరం ఉంటే 2వ సంవత్సరం ఆటోమేటిక్ మారుతాయి రేట్లు. ఏ రేటు తగ్గడం లేదు, అన్నీ ఒకలాగా ఉన్నాయి. పిల్లలు ఇష్టం, అందులోకి మన పూర్వీకులు నిర్ణయించిన పండుగల్ని మనం ఎస్కేప్ అవ్వలేం. ప్రతి పండుగని జరుపుకుంటాం, కొత్తగా ఏ పండుగని సృష్టించలేం. ఏంటి అంటే పెరిగినా తగ్గినా కంపల్సరీ కొనాలి, సరే కొనాలి, ఆనందపడాలి. పిల్లల ఆనందమే మా కళ్ళల్లో జ్యోతులు. పిల్లలు ఆనందపడితేనే మనకు ఆనందం. అందుగురించి సంక్రాంతి అవ్వచ్చు, దీపావళి వచ్చి ఏ ఒక్క పండుగైనాను పూర్వీకుల నుంచి వస్తున్నాయి కాబట్టి కంపల్సరీగా వాళ్ళకి కూడా మనం చెప్పాలి. మన తనకు బాధ్యత అది. మేము ఇలా ఇంత ముందు ఇలా చేసుకున్నాము, ఇప్పుడు మేము ఇలా చేసుకుంటున్నాం, మీరు కూడా చేసుకోండి, మీ పిల్లలకు మీరు చెప్పండి అని చెప్పడం అంతే, మరి ఇంకేం కాదు. దీనివల్ల పొల్యూషన్ కూడా తగ్గిపోతుంది. కొంత పురుగులు, ఈ కొంచెం క్రిమి కీటకాలు ఉంటాయి కదా, ఈ ఉంటాయి, ఈ రసాయనాల వల్ల చనిపోతాయి కొన్ని. అందుకే ఈ దీపావళి ప్రత్యేకంగా జరుపుకుంటున్నాం. అంటే ముఖ్యంగా ప్రైసెస్ చూసుకున్నట్టయితే ప్రైసెస్ చాలా డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి. ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. ఎక్కడ ఒక స్టాండర్డ్ రేట్ అనేది లేదు. అవసరాన్ని బట్టి రేట్లు పెంచేస్తున్నారు, లేదా రేపు వస్తే కొంతమంది రేట్లు తగ్గుతాయి అంటారు, కొంతమంది రేపే రేట్లు పెరిగిపోతాయి అంటారు. సో ఈ విధంగా ఉండి ఎక్కడ కూడా ప్రైసెస్ అయితే మాత్రం ఒక రకంగా లేదు అనేది చెప్పొచ్చు. అంటే లాస్ట్ ఇయర్ మీరు ఆల్రెడీ కొని ఉంటారు, ఇయర్ పెరిగినట్టు అనిపించిందా లేదా తగ్గినట్టు అనిపించింది? అసలు ఏం మార్పు అనిపించలేదు? గత సంవత్సరం మీద ఈ సంవత్సరం రేట్లు బాగా పెరిగినట్టున్నాయి. అదేవిధంగా బ్రాండెడ్ తగ్గిపోయాయి, అన్బ్రాండెడ్ బాగా ఎక్కువగా పెరిగిపోయాయి. ప్రతి షాల్లో చూసినా కూడా మీకు ప్రతి దగ్గర 80% అన్బ్రాండెడే ఉంటున్నాయి, బ్రాండెడ్ ఉండట్లేదు. సో అన్బ్రాండెడ్ మీద 80% 70% డిస్కౌంట్ ఇచ్చినా కూడా అది ఇంకా ఎక్కువ డిస్కౌంట్ ఎక్స్పెక్ట్ చేసే బ్రాండ్సే తప్ప సో జనాలని అది ఒక రకంగా మభ్యపెట్టడమే అన్బ్రాండెడ్ అమ్మే. సో ఇది చూడొచ్చు, ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆల్రెడీ కొనుగోలు చేసి వస్తున్నటువంటి వీళ్ళు కనిపిస్తున్నారు. సో గతంతో పోలిస్తే కాస్త రేట్లు ఎక్కువగా ఉన్నట్లు వాళ్ళకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీపావళి అంటే సో ప్రతి ఒక్కరు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటారు. సో పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఆచారం దీపావళి ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయడానికి ఆస్కారం లేదు. సో దీపావళి అంటే ఖచ్చితంగా ఈ మతాబులు, క్రాకర్స్ ఇవి పేల్చితే సో వాటి ఆనందమే దీపావళి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి స్టాల్స్ కానీ ఇవన్నీ కూడా బిజీగా ఉన్నటువంటి పరిస్థితి. సో విశాఖ నగరంలో చాలా చోట్ల క్రాకర్స్ ఆల్రెడీ పెట్టారు. సో ఇక్కడ మనం ఉన్న ప్రాంతంలో సుమారుగా 150 వరకు కూడా స్టాల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు లైట్గా జనాలు రద్దీ ఉన్నా సాయంత్రం తర్వాత ఇది ఇంకా క్రమంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. అయితే గతంతో పోల్చినప్పుడు బ్రాండెడ్ అనేవి కొంత తగ్గాయి, సో రేట్లు కూడా కొంత పెరిగాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. మరోవైపు పూర్తి స్థాయిలో ఇక్కడ పోలీస్ ప్రొటెక్షన్తో పాటు ఫైర్ సేఫ్టీ ఇవన్నీ కూడా నామ్స్ పూర్తి స్థాయిలో వీళ్ళంతా కూడా ఏర్పాటు చేసినటువంటి ఎక్కడికక్కడ ఆల్రెడీ మనం చూడొచ్చు డ్రమ్స్ పెట్టారు. సో అలాగే ఫైర్ సంబంధించి రిలేటెడ్ అన్ని పెట్టినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా అన్ని సేఫ్టీస్ పాటిస్తూ పూర్తి స్థాయిలో పండుగను ఆనందంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు కానీ ఇవి కానీ చేసినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్ నాయుడు, విశాఖపట్నం.